పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బట్ అన్నయ్య ఎప్పుడు సపోర్ట్ చేయలేదా? అంత పెద్ద యాక్టర్ అయ్యారు కదా, మా తమ్ముడు నిలబడితే బాగుండు, వాడికి ఇవ్వండి ఒక క్యారెక్టర్. ఎందుకంటే మీ ఇద్దరు, మీరు 100 సినిమాలు తీశారు, ఆయన 800 సినిమాలు తీశారు. మీ ఇద్దరిని ఒక్క సినిమాలో ఒక్క కాంబినేషన్ లో కూడా కలిసి చూడలేదు ఎవరు కూడా. అంటే అదే అదే నేను చెప్తుంది, ఎప్పుడు సపోర్ట్ చేయలేదు ఆయన చేసే సినిమాలు కావచ్చు. ఏమంటారు అది మా శ్రీనివాసరావు బాగా చెప్తాడు మీకు, అలా ఎందుకని కుదరలేదు అనేది చెప్పే కన్నా. అంటే మీకు కూడా తెలుస్తుంది కదా రీజన్. రీజన్ ఏముంటుంది అంటే ఎక్కడన్నా చెప్పడానికి అదే చెప్తున్నా కదండి. ఇప్పుడు ఇంటి వాళ్ళకు కూడా ఏంటంటే చక్కని పొజిషన్ లో ఉన్నాడు, పాడు తీసుకుంటాడు, కెరియర్ మీద పడ్డానికి ఇబ్బందులు అనే బాధ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు నాకు వేషం చెప్పాలి అని అడగలేదు, ఏంటో నీకు చెప్పితే తను వాళ్ళలేదు, అట్లా జరిగిపోయింది అంతే. ఫ్రెండ్లీగా ఉంటారు ఇద్దరు? అయ్యో బాగా. ఎలా అన్న తమ్ముడు అనే ఉంటుందా, లేకపోతే ఫ్రెండ్సా, లేకపోతే అరే ఊరే అనుకుంటారా? అరే ఊరు నేను అరే అన్న కానీ నన్ను అరే అంటాడు. పెద్ద నేను అరే మాకు 7 ఏళ్ళకి మా బ్రదర్స్ మా అరే అనేవాళ్ళం కాదు. మా పెద్ద నేను కూడా మావాడు అరే ఏమే అనుకుంటేవాళ్ళం. అదే చాలా అసలు మేము బ్రదర్స్ కన్నా స్నేహితులుగానే ఎక్కువ, మాకు చాలా క్లోజ్గా ఉంటాయి, అన్ని షేర్ చేసుకుంటాం, అన్ని బ్రహ్మాండంగా. కష్ట సుఖాలు గానీ ఇంకంతకన్నా లోతుకి వెళ్ళదు, మంచి చెడుదు. అంతకన్నా లోతుకి వెళ్ళదు అన్నాక. అవునా? ఏంది అంతకన్నా లోతుకి వెళ్తే మీ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి? నీళ్ళు కాదు నీళ్ళని కాదు, అంటే ఇంకా చెడ్డగా అలవాట్లు కూడా జరుగుతారేమని భయం, అంతే. నీళ్ళ గురించి కాదు, దానికి ఏముంది అంటే బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం ఉంటాం దానికి. ఇప్పటికి కూడా, ఇప్పుడు ఇందాక వచ్చినప్పుడు కూడా ఫోన్ చేశాను, ఇట్లా విడి పెట్టుకుపోయావా అని చెబుతున్నాడు. ఓకే, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. బట్ కోటశంకర్రావు గారు, ఏంటి సార్ అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మీ ఫ్యామిలీ. నాకు 3 పిల్లలండి, ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. మా అబ్బాయి డాక్టర్ డెంటిస్ట్, మా అమ్మాయిలు 2 బ్యాంక్ ఆఫీసర్స్, అల్లుళ్ళు వాళ్ళని సేవాళ్ళు చెట్లు. ఎవరు ఇండస్ట్రీకి రాలేదు? రావటం అంటే నేను నాకు యవనంలో మంచి నాటకాలు వేసే రోజుల్లో మా అబ్బాయి పేరు నటరాజ్ అని పెట్టుకున్నా. యాక్టర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు అంటారే, నా డాక్టర్ నటరాజ్ అయ్యాడు, యాక్టర్ నటరాజ్ అయ్యాడు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అది ఈ కళారంగం యాక్టింగే కాదండి, ఏదైనా నా పాయింట్ ఏంటంటే అది తోస్తే రాదు, అది రావాలి, లక్ ఉండాలి. ఇప్పుడు మనం అంటాం చాలా మంది, కొంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ డైరెక్టర్స్ వాళ్ళ పిల్లల్ని చేసుకోలేకపోయారు, పేర్లు ఏంది మనకు తెలియదు, ఉదాహరణ తెలుసు చాలా మంది ఉన్నారు. అది తోస్తే రాదు, కలిసి రావాలి. ఒకసారి కలిసి రావడం జరిగితే నీకేమన్నా లేకపోయినా వెళ్ళిపోతాం ప్రవాహంలో. ఫలానా వాడు కొడుకు, ఫలానా వాడు తాలూకు అనేది కొంతవరకే. ఎంట్రీ వచ్చిన తర్వాత సక్సెస్గా, సక్సెస్ మీద సక్సెస్ ఇంపార్టెంట్ అది అవ్వాలి. కానీ నా స్థాయి వాటికంటే సక్సెస్ కి నేను ప్రూవ్ చేసుకునేంత పాత్ర తగల ఉన్నాయి. అంకురం సినిమా చేసాం, సోతదాలు చేసాం, కానీ అది చాలదు. అంకురం మంచిగా ఉంటుంది, చాలా మంచిగా. చిరుకొండ నేషనల్ అవార్డు వచ్చింది, డైరెక్టర్ మామేశ్వరరావు ఆయన కొడుతూ ఫస్ట్ డైరెక్టర్ నంది అవార్డు వచ్చింది. చెబుతున్నా అసలు నా అదృష్టం ఏంటంటే నేను ఏ సినిమా కానీ టీవీ కానీ వెళ్తే వీడు క్యారెక్టర్ పనికిరాడు అనే పాయింట్ లో తీశారు నన్ను. ఎప్పుడు ఏదో డేట్లు కుదరకు, ఇంకో వ్యాపారం కుదరకు మానేశారు, కానీ నన్ను అసలు బిహేవియర్ కూడా మంచివాడు కాదని అనే పరిస్థితి. హాయిగా మంచి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాం, మంచి కళాకారుడిగా పోయింది. కానీ ఎందుకంటే అవకాశాలు రావాలి కదా, రాలేదు. టీవీలో నాకు నెలకి 20 రోజులు టీవీ చేస్తుండేవాడిని అండి. అసలు 2 వెళ్ళి పక్కన ఇంకో ట్రై చేద్దాం ఆలోచన, టైం కూడా ఉండేది కాదు, ఆలోచన ఉండేది కాదు. 60 మెగాలంటే మాట్లాడండి. అంటే అవకాశాలు రాక సినిమాలలో టీవీ వైపు తిరగాల్సి వచ్చిందా? అలాగే అంటే 2 సైమల్టేనియస్ గా 2 చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది చేస్తున్నాం, దీంట్లో ఎక్కువ బిజీ అయిపోయాం, దాంట్లో రాలేదు. అప్పుడు కొంత ఇంకోటి ఏంటంటే మేము మొదట్లో ఆర్టిస్టులుగా వచ్చినప్పుడు టీవీ ఆర్టిస్ట్ అని ఒక చిన్న చూపు ఉంటుంది. పెద్ద డైరెక్టర్ సినిమాల్లోనే మంచి ఆర్టిస్ట్ కానీ ఓవర్ ఎక్స్పోజర్ వద్దులే అని అవాయిడ్ చేసిన వాళ్ళు నాకు తెలుసు. ఇప్పుడు కూడా ఉంది కదా? ఇప్పటికి ఉందంటే ఇప్పుడు అదే చెబుతున్నా, ఇప్పటికీ ఉంది. మెయిన్ కి బ్యాంక్ చేసే వేషాలు ఎవరండి? ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో అనకూడదు కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇస్తుంటే రంగస్థానం అని పెడతారు. వాడు అసలు ప్రూవ్ చేసుకోవడానికి ఊరికి ఒక 2 వాడు ఎందుకు వేసామని ఏడ్చేటట్టుగా ఉంటాయి పాత్రలు. వీళ్ళు సినిమాకులు కదా మంచి పాత్ర ఇస్తాడని ఇస్తే ఉండవు. అది ఏంటంటే వాళ్ళకు కూడా ద్వేషం ఉండదు ఆ టైంలో, అంతే. సంక్రాంతి అభిమానం ఉంటుంది. కానీ నన్ను ఒకసారి పాపినేడు గారు అంటే నాకు దేవుడు లాంటి మనిషి, డైరెక్టర్ విజయ పాపినేడు గారు అంటే ఓ సినిమాకి నాతో వేషం ఇచ్చారు, మెడ్రాస్ తీసుకెళ్లారు. బ్యాంక్ సెలవు పెట్టి 1 వారం రోజులు హోటల్లో ఉన్నాం, షూటింగ్ జరుగుతుంది. రోజు వెళ్ళటం, ఈ క్యారెక్టర్ మేకప్ చేయడం కాదు. 1 వారం రోజులు అసలు నాకు వేషం లేదు. ఏదో రోజుకు వేషం ట్రై చేస్తున్నారు, కుదరటంలా. 8 రోజులు ఎంత గురుగారు నాకు ఆఫీస్ పోతుందండి, సెలవు వెళ్ళిపోతానంటే సరే వెళ్ళండి సార్ ఈ సినిమా కూడా వచ్చేసారు. తర్వాత అన్నా అనమాట, ఏమండి నన్ను భలే పని చేశారండి మీరు, 1 వారం రోజుల నుంచి చేశారు, నన్ను
చాలా ఇన్సర్ట్ చేసిన ఫీల్ అవుతాను అంటే అన్నాడు. నేను ఇన్సర్ట్ చేయాలంటే వారం రోజులు నేను హోటల్లో పెట్టి నేను ఖర్చులు పెట్టి చేస్తానటయ్యా లేదు, ఆ టైం అంతే, ఏదో చేయాలి, ఇంకేదో గొప్పగా చేయాలని అనుకున్నాం, కుదరలేదని. అలాగా రకరకాలు. ఆయన నిజంగా మన అంత వ్యధం చేయాలని అక్కడ తీసుకెళ్ళి వారం రోజులు పెట్టాలా? వాళ్ళు ఏదో వాళ్ళ లెక్కలు 14 ఉంటాయి, ఆబ్లిగేషన్స్ ఉంటాయి, రకరకాలు. సో వెళ్ళి అడిగేవాళ్ళు డైరెక్టర్ ని తప్పు లేకుండా మీ మీ వంతుగా నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు కూడా ఎప్పుడు అదో చెప్తున్నాగా నేను వెళ్ళి కలవటం తక్కువ. బట్ ఇంత పేరు సంపాదించుకున్న తర్వాత ఇండస్ట్రీలో కావచ్చు, బయట కావచ్చు, ఇప్పటికి కూడా మన ఐడెంటిటీ కాకుండా పలానా కోటా శ్రీనివాసరావు గారు తమ్ముడు ఈయన అని పిలుస్తున్నప్పుడు కొంత బాధ ఉంటుంది, కొంత హ్యాపీ ఉంటుంది, చిరాకు ఉంటాయి, 3 ఉంటాయి. ఏ మనిషికైనా కామన్, అది ఒప్పుకోవాల్సిందే. అది తప్పదండి. అది మీకు ఎలా అంటే ఇనిషియల్ డేస్ నుంచి అంటే ఇప్పటి వరకు చూస్తున్నారు కదా. ఏంటంటే పలానా కలెక్టర్ గారి దగ్గర పని ఉంది అనుకున్నాం అనుకోండి, వెళ్దాం పదే, నీకు కలెక్టర్ గారు తెలుసు, మనవాడు తెలుసుగా అని శ్రీనివాసరావు తమ్ముడిగా తెలుసు, శ్రీనివాస ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అది నేను అంటాను. కానీ ఏంటంటే ఆడి తమ్ముడు రా అనేది అంటారు, మరి తప్పదు అది. అది వాయిస్ పెట్టకుండా ఎందుకు లేదు అంటే తప్పదండి. దాని మంచి నాకేంటంటే నాకన్నా ముందు నా శ్రీనివాసరావు బ్రదర్ గ్రామర్ వెళ్ళిపోద్ది. ఇక శ్రీనివాసరావు బ్రదర్ ఎవరండి అంటే శ్రీనివాసరావు బ్రదర్ కదా అని అంతే తప్ప రంగస్థలం మీద తెలిసిన వాడైతే ఆయన కరెక్టర్, అతను రీప్లేస్ చేసి పెట్టక్కర్లే, మనని మంచి వేషం ఇద్దామని ఆలోచన ఉండాలి. ఏవో రకరకాల అవన్నీ. అది ఒక రకంగా ఇబ్బంది ఉంది. అబ్బా వాయిస్ కూడా అట్టాగా ఉంటుంది అనేవాడు కొంతమంది ఉంటారు. అది ఒక్కోసారి చూడండి, మీరు మనం కూడా కానీ పెద్ద హీరోలు ఉన్నారు, రచ్చోండ తాతలు రచ్చోండ నాన్నలా ఉంటాడు అంటే అది మరి జనం యాక్సెప్ట్ చేస్తారు కదా. రచ్చం అట్టాడు అని చేస్తారు, రచ్చం అట్టాగా మాట్లాడతాడు అంటే అదేంటంటే మరి అది మన లక్కే భాష. దానివల్ల అది కూడా అనుకుందాం అంటే అది కూడా కాదు. వాడి తమ్ముడు అన్న వాళ్ళు గ్రామర్ రావాలి, మరి వేషం మంచి వేషం రావాలి, కానీ రాదు అంతే దానికి. బట్ ఆయన సినిమాలకి చాలా సినిమాలకి ఆయన బిజీగా ఉన్న టైంలో మీరు డబ్బింగ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా. లేదు కొద్దిగా ఉంటాయి కదా. లేదు అంటే ఆయన కన్నడంలో మిగతా లాంగ్వేజ్ లో వేసిన వాడు తెలుగు సినిమా డబ్ చేసినప్పుడు చెప్పాను, అట్టా చెప్పాను. స్ట్రైట్ క్యారెక్టర్ కన్నడంలో చేసేటువంటి సినిమాలు వాడే వ్యాపారం ఉంటుంది కదా, తెలుగు డబ్ చేసినప్పుడు అప్పుడు అతను ఆయన వాయిస్ చెప్పా కానీ స్టేట్ పిక్చర్స్ లో లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.